హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి స్వీట్ ఐటమ్ అండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు కానీ ట్రై చేశారంటే మీకు కూడా బాగా నచ్చుతుంది. నా ఫేవరెట్ స్వీట్లలో ఇది కూడా ఒక స్వీట్ అండి. నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ స్వీట్ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని 1/2 కప్పు రైస్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 1/2 కప్పే తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చండి. నేను ఇక్కడ కొంచెం తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను కాబట్టి 1/2 కప్ రైస్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని నేనైతే ఇక్కడ బటర్ వాడుతున్నానండి. నేను చెప్పిన విధంగా స్వీట్ రావాలంటే మీరు బటర్ వాడితే సేమ్ అలాగే వస్తుందండి. నేనైతే బటరే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా యూస్ చేయొచ్చు. జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను. ఇవే కాదండి, ఇంకా మీ దగ్గర ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు. బాదం పప్పు, పిస్తా పప్పు అవైనా వేసుకోవచ్చు అండి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి. రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. నేను 1/2 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ బెల్లం తీసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. మీరు ఓన్లీ బెల్లమే వాడే పని అయితే స్వీట్కి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూను చక్కెర కూడా వాడుతున్నాను. అందుకని 1/2 కప్పు బెల్లం మాత్రమే తీసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యాన్ని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా ఉండే విధంగా కాకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో మిల్క్ వేసుకోవాలండి. 1 కప్పు మిల్క్ 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఈ మరిగించుకునేటప్పుడే 2 వెలాచీ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసానండి. అలాగే ముందుగా తురుముకున్న బెల్లం కూడా వేసాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటూ మరగనివ్వాలండి. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పాలైతే విరిగిపోయినట్టు వస్తాయండి. అప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని అయితే వేసేసుకోవాలి. ఈ పిండి అంతా పాలల్లో మిక్స్ అయ్యే విధంగా గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అంతా దగ్గర పడుతుంది. ఇలా పిండి దగ్గర పడ్డాక 1/2 టేబుల్ స్పూన్ బటర్ అయితే వేసుకున్నానండి. మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి అంతా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి. పిండి అయితే గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా పిండి దగ్గర పడ్డాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పిండిలో మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా పిండినంతా నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోవాలండి. మీరు పీసెస్ లాగా కట్ చేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చండి, నేను వీడియోలో చూపించినట్టు. లేకపోతే మీరు కావాలంటే రౌండ్గా లడ్డు లాగా అయినా చేసుకోవచ్చండి.
నేను ఇక్కడ వెంటనే కట్ చేసేసానండి. మీరు కొంచెం చల్లారాక కట్ చేస్తే పీసులు నీట్గా వస్తాయండి, షేప్ నీట్గా వస్తాయన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్లేట్ తీసుకొని బోర్లిచ్చారంటే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకొని ఈ విధంగా రివర్స్లో బౌల్ ఇచ్చారంటే ఇలా పీసెస్ లాగా వస్తాయి. ఈ విధంగా పీసెస్ లాగా తీసేసుకోవచ్చండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వేడి మీద చేశానండి. మీరు కొంచెం చల్లారాక చేశారంటే నీట్గా వస్తాయన్నమాట పీసెస్. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.